ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది చూస్తుంటే పండగలు వచ్చినప్పుడు పగటి వేషగాళ్ళు ఎలా వస్తారో ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబు నాయుడు గారి కొత్త వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఇంకా కొనసాగుతుందని ఆయన చెప్పడమే కాకుండా తన అనుకూల మీడియాతో చెప్పిస్తుంటే జనం చీకొడుతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలనలో మహిళల పసుపు కుంకాలు చెరిపేసే విధంగా, మహిళల తాలిబొట్లు తెగిపోయే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలించి ఈరోజు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తున్నాను అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద అనేది చాలా పెద్ద డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పసుపు కుంకుమ అంటే మనకి పవిత్రత గురించి తెలుసు. ఒక ఆడపడుచుకి, మన ఇంట్లో ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తున్నాము అంటే అది ఎంతో ప్రేమతో వాళ్ళకి ఇస్తాం. అంతేగాని అప్పుల రూపంలో ఇవ్వటమో లేదా ఇన్స్టాల్మెంట్లో ఇవ్వటమో అనేది ఏ కుటుంబంలో కూడా జరగదు. కానీ విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చే సమయం చూసి ఇలాంటి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడు అంటే ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్కి నిజంగా మతిస్థిమితం వచ్చిందా అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే తన సొంత అక్క చెల్లెలనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మన్నమ్మ ఆస్తి హైదరాబాద్లో ఉన్న 5 ఎకరాల భూమి కానీ ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఆడబిడ్డలకి ఇవ్వనీయకుండా తన కొడుకు లోకేష్ పేరు మీద రాసుకొని తన సొంత ఆడపడుచులనే మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల్ని మోసం చేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసిన వాడికి బయట వాళ్ళని మోసం చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే 2014లో మీరు చూస్తే అప్పుడున్న 14,200 కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజుటి వరకు అది మాఫీ చేయలేదనటానికి సాక్ష్యం 14,200 కోట్లు ఉన్నది ఈరోజు 22,000 కోట్లకి మించిపోయింది. అంటే దాదాపుగా 7,900 కోట్లు పెరిగింది. అంటే ఏ విధంగా మోసం చేశాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు పసుపు కుంకుమ అసలు ఆ మాటకి అర్థం మీకు తెలుసా అని నేను మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. పసుపు కుంకుమ అంటే తెలుగింటి ఆడపడుచులకి ఒక హృదయానికి హత్తుకునే మాట. మీ జీవితంలో ఎప్పుడైనా పసుపు కుంకుమని నువ్వు తీసుకొని ఉంటే నీ తోబుట్టుల ద్వారా ఈరోజు చంద్రన్న చేస్తున్నటువంటి ఒక గొప్ప పనికి, ప్రతి తెలుగింటి మహిళకు కూడా హృదయాన్ని తాకేటువంటి పనికి ఇటువంటి నీచమైనటువంటి కామెంట్స్ చేయడానికి మీకు మనస్సాక్షి ఉందా అని నేను అడుగుతున్నాను. డ్వాక్రా మహిళలు అమాయకులని, డ్వాక్రా మహిళలు ఒక పిచ్చివారని మీరు ప్రశ్నించటం ఎంత అవివేకమో తెలుసుకోండి. డ్వాక్రా మహిళలు అంటేనే పట్టుదలకి, ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా ఉన్నవాళ్ళు. చంద్రన్న చేస్తున్నటువంటి పసుపు కుంకు కార్యక్రమాన్ని చూసి ఒక మహిళగా నువ్వు సంతోషపడాలి. నీ తండ్రి స్థానంలో అటువంటి వ్యక్తి చేస్తున్న దాన్ని నువ్వు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న మహిళవైతే ఆనందంతో చప్పట్లు కొట్టాలి. ఒక మహిళ యొక్క సంతోషాన్ని చూస్తున్నా ఏడుస్తున్నటువంటి బురద జల్లే నీలాంటి మైండ్ని చూసి సంతోషపడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఒక సాటి మహిళలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దుఃఖపడుతున్నారు. మీకేనా నోరుంది? ఏంటి నువ్వు చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అడిగేది? మొన్నటికి మనం గమనించినప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్క తన్నుదంతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి సింగపూర్లో పడతారా? బోడి 4 సంవత్సరాల ఎమ్మెల్యే పదవికే నువ్వు మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ పదవిని వద్దనుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఒక 16 సంవత్సరాలు యోగుడుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి తంతే పాతాళంలో కూడా నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు అనేది గుర్తుపెట్టుకోమని పత్రికాముఖంగా నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు కూడా ఒక ఆడదానివే, నీకు ఒక ఆడబిడ్డ ఉంది. దయచేసి పాపాన్ని మూటగట్టుకోవద్దని తెలుగు ప్రజలందరికీ కూడా ప్రేమతో నేను మనవి చేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.